తెలంగాణ కంటే తమిళనాడు సీట్లు ఎక్కువేగా. అవును. మరి తమిళనాడు ఏ ప్రాతిపదికన మనందరికంటే పెద్దదైంది, గొప్పదైంది? అప్పులు చేయడంలోనా, లేకపోతే కుల రాజకీయాలు చేయడంలోనూ, భాషా రాజకీయాలు చేయడంలోనా? జనాభా ప్రాతిపదికన అన్ని సీట్లు వచ్చినాయి. మరి జనాభా ప్రాతిపదిక నువ్వు 39 సీట్లు నొక్కేసి ఇవాళ నువ్వు 25 నుంచి నీకు 2 వస్తాయి, నాకు కూడా ఒక 4 పెరుగుతాయి అని చెప్తే ఎట్లా? మరి నువ్వు జనాభా ప్రాతిపదికన ఎందుకు తీసుకున్నావు ఆ రోజున? మాకు అక్కర్లేదా అన్ని సీట్లు, పక్క రాష్ట్రం వాళ్ళకి తక్కువ ఇచ్చారు కదా, తీసుకొని తగ్గించుకోవాలి కదా. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో 10 ఉన్నాయి, దాంట్లో 15 ఉన్నాయి. ఇప్పుడు అన్ని చోట్ల కూడా సీట్లు తగ్గితే తప్పు, సీట్లు పెరిగే దాంట్లో ఎక్కడ పెరుగుతాయి ఎక్కడ తగ్గుతాయి అనే దాని గురించి ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయడం అనవసరం నన్ను అడిగితే. అంటే జనాభా ప్రాతిపదికన కాకుండా చేయమనా వాళ్ళ మెయిన్ డిమాండ్? అంతే కదా, దానికి ఏంటి ఫినామినా కూడా చెప్పలేకపోతున్నారు వీళ్ళు. ఇప్పుడు భూమి ప్రాతిపదికన తీసుకున్నాం ఆ లెక్కనైతే కనుక ఉత్తరప్రదేశ్ అప్పుడు కూడా ఎక్కువ వస్తాయిగా, బెంగాల్ అప్పుడు కూడా ఎక్కువ వస్తాయిగా, మధ్యప్రదేశ్ అప్పుడు కూడా ఎక్కువ వస్తాయిగా, రాజస్థాన్ అప్పుడు కూడా ఎక్కువ వస్తాయిగా, ఛత్తీస్గఢ్ ఇంకా ఎక్కువ వస్తాయిగా. ఏంది నీ ప్రాతిపదిక? అభివృద్ధి ప్రాతిపదిక. అభివృద్ధి ప్రాతిపదిక అయితే కనుక అభివృద్ధి లేని చోటే కదా రాజకీయ నాయకులు కావాల్సింది, ప్రజాప్రతినిధులు కావాల్సింది. ఆ రూట్లో చూసిన వాళ్ళు అడగడంలో తప్పేం లేదు కదా. సో దక్షిణాదిగా మనకు సీట్లు తగ్గితే తప్ప అందాం కరెక్ట్గా. మనకు ఉండే 25 కంటే తగ్గిందా నిలదీద్దాం, అంతకంటే ఎక్కువ వస్తే